నకరికల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నకరికల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు తన అనుభవాన్ని వివరించి దిశానిర్దేశం చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కేవలం కొందరికే వస్తుందని, వారిలో కొందరిని విజయం వరిస్తుందన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలిచే గొప్ప అదృష్టం మీకు దక్కిందన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే భవిష్యత్తులో పెద్ద నాయకులు అవుతారని, కేవలం ధనార్జన కోసం మాత్రమే పనిచేస్తే మీ భవిష్యత్తు ఇక్కడితోనే ఆగిపోతుందనేది గ్రహించాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే ఫలితం తప్పకుండా వస్తుందని, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, జిల్లా ముఖ్య నేతలతో కలిసి పయనం చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలు మెరుగైన అభివృద్ధి సాధిస్తాయనే నమ్మకం తనకు బలంగా ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో మీరు అండగా ఉండాలని చెప్పి వాళ్ళని ఇంకా బలోపేతం చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ సెలవు